హ్యాపీ ఫాదర్స్ డే. ఈ కంటికి మనకు అమ్మ ప్రేమనే కనిపిస్తుంటుంది, నాన్న ప్రేమ ఎవరికి కూడా కనిపించదు. సో తండ్రి త్యాగం అంతా ఇంత ఉండదు. తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తను రాత్రి బవుళ్ళు కష్టపడుతుంటాడు. సో తన సొంతంగా సంవత్సరానికి ఒకసారి కూడా ఒక కొత్త డ్రెస్ తీసుకోవాలన్నా పిల్లల గురించి ఆలోచిస్తుంటాడు. ఒక మంచి చెప్పులు తీసుకోవాలన్నా, తను ఒక పెద్ద హోటల్కి వెళ్ళి ఒక మంచి ఫుడ్ తినాలన్న తన కోరికలను మొత్తం చంపుకొని, అయ్యో ఈ 100 రూపీస్ ఉంటే, ఈ 1000 రూపాయలు ఉంటే, ఈ 10,000 ఉంటే నా పిల్లలకు స్కూల్ ఫీజు కానీ ఇంకా పై చదువులకు పనికొస్తుందేమో, సరే నేను ఎలా ఉన్నా పర్లేదు నా పిల్లలు బాగుండాలి, సరే వాళ్ళకు మంచి డ్రెస్సెస్, వాళ్ళు మంచి కాలేజీలో చదువుతున్నప్పటికీ వాళ్ళకు మంచి డ్రెస్ కొనిపించాలి, ఒక మంచి బ్యాగ్ కొనిపించాలి అని చెప్పి నిత్యం పిల్లల కళ, పిల్లల సంతోషం కోసం కష్టపడుతూ ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు కానీ, పిల్లలకు కావాల్సిన బుక్స్ కానీ, వాళ్ళ ఫీజులు కానీ, వాళ్ళ డ్రెస్సులు కానీ, ఎవ్రీథింగ్ తన జీవితాన్ని త్యాగం చేస్తూ తెర ముందు అమ్మ అయితే తెర వెనకాల హార్డ్ వర్క్ చేస్తూ ఎంతో కష్టపడుతూ తను పిల్లలు ప్రయోజకులైనప్పుడు తన ఆనందం అంతా తన లోపలనే ఆనందం పొందుతూ ఇంకా రెట్టింపు ఆనందంతో రెట్టింపు కష్టపడడానికి ప్రయత్నిస్తుంటాడు. దట్ ఈజ్ డాడీ. ఆ పిల్లల భవిష్యత్తుని, అలాగే పెళ్లి చేసుకున్న భార్యని, అలాగే పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటూ తన జీవితాన్ని త్యాగం చేసి చూస్తూ ఉండగానే 80-90 సంవత్సరాలు వచ్చి మరణిస్తాడు. రియల్ హీరో. అలాంటి తండ్రులకు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులందరికీ మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే.